హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్జీస్ పాన్ కేక్ అండి. ఈజీగా సింపుల్గా చేసుకోండి. మన బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకున్నానండి. ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ పీల్ చేసుకుంటాం కదా, అన్ని పీల్ చేసుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక సన్నగా అంటే కొంచెం థిన్‌గా కట్ చేసుకోండి. ఎందుకు అంటే కొంచెం మనకి బాయిల్ అంటే పాన్ పైన వేస్తాం కదా, లైట్ ఆయిల్‌లో వేస్తాం కదా, అంటే లైట్ ఆయిల్ ఫ్రై కదా. మనకి సన్నగా తరుక్కుంటే ఏంటి అంటే బాయిల్ అవుతున్నాయి. పీసెస్ అనేవి బాయిల్ అవుతాయండి. అంతే, ఇంకేం లేదు. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఎలా అయినా కట్ చేసుకోండి. కాకుంటే ఏంటి అంటే సన్నగా కట్ చేసుకోండి. ఓకేనా? ఏం లేదండి. ఇలాంటివి ఏంటి అంటే మనకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా ఈజీగా సింపుల్‌గా, అంటే ఏమైనా లేనప్పుడు కూడా ఇలాంటివి సింపుల్‌గా అయిపోతాయని చేసి నేను ఇలాంటివి చేసి పెడుతుంటాను. అంతే, ఇంకేం లేదండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ నేను బౌల్ తీసుకొని కట్ చేసుకున్న పీసెస్ అన్నీ బౌల్‌లో వేసుకుంటున్నానండి. వేసుకున్నాక కొంచెం 1 స్పూన్ అలా సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడరు, 1 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, ఇవి యాడ్ చేసుకోండి, సరిపోతాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ అవి యాడ్ చేయొద్దండి. ఎందుకంటే మనం పాన్ ఫ్రై కదా, లైట్ ఆయిల్‌లో ఫ్రై అవుతుంది. సో ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయొద్దు. అదే, అసలు యాడ్ చేయొద్దు. కర్రీస్‌లో అలా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే ఫ్రై చేస్తాం కదా కొంచెం అయినా. ఇక్కడ ఏంటి అంటే మనకి పాన్ ఫ్రై కదా, సో అందుకు వేయొద్దు అంటున్నాను. అలా మిక్స్ చేసుకున్నాక మనం ఏంటి అంటే బేసన్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ తీసుకోండి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. ఈ 2 యాడ్ చేయండి, సరిపోతుంది. ఇన్ కేస్ మనకి వాటర్ వేసి మిక్స్ చేస్తాం కదా, చాలకపోతే ఫ్లోర్ అనేది అప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే అలానే యాడ్ చేసుకున్నాను. అంటే ఆ కన్సిస్టెన్సీ బట్టి అండి. ఓకేనా? అలా అని ఫస్ట్ ఎక్కువ వేయొద్దు. ఓకేనా? ఫస్ట్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ముద్దలా అలా ఉండిపోతుంది. కొంచెం ఇలానే వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటాం కదండి, మనకి చాలకుండా అప్పుడు ఫ్లోర్ మళ్ళీ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు నాకు కొంచెం చాలదని చెప్పి ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను, బేసన్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తే ఏం లేదండి, కొంచెం క్రిస్పీగా వస్తుంది అంతే. మీకు దీనిలో మీరు శనగపిండి బదులు బియ్యం పిండి అయినా యూస్ చేసుకోండి. ఓకేనా? అంతా మిక్స్ చేసుకున్నాక ఇలా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవడమేనండి. కొంచెం మీకు తెలుస్తుంది కదా, కొంచెం ఫ్రై అయ్యాక వన్ సైడ్ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి, అంతే. కానీ క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం బియ్యం పిండి యూజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. ఈరోజు వీడియో మనది ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.